మాట్లాడుతున్నాడు. మరియు యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుంచి చదివినట్లయితే, అయితే యేసు అధికారం గలవాని వలె బోధిస్తున్నాడు. యేసు అధికారం గలవాని వలె బోధిస్తున్నాడు. ఆయన ఒక రాజు కాబట్టి రాజులాగా బోధిస్తున్నాడు. అయితే దైవత్వం యొక్క సంపూర్ణత మరి శరీరాకారముగా క్రీస్తు యేసునందు నివసించుతున్నది. దైవత్వము క్రీస్తు యేసు శరీరమందు నివసిస్తుంది. ఎందుకంటే ఆయన అధికారము గల వ్యక్తి కాబట్టి, ఆయన ఒక రాజు కాబట్టి, ఆయన లోక పాపములు మోసుకొని పోవు మనుష్య కుమారుడు కాబట్టి అధికారము గల వ్యక్తిగా బోధిస్తున్నాడు, రాజుగా ఖండిస్తున్నాడు, రాజుగా మనలను ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అలాంటి ఆత్మతో నింపబడిన దేవుణ్ణి ఆత్మ ఆర్పకుడి, మరి ఆత్మ ఆర్పవద్దు, ప్రవశించుటకును నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆరిపితే మనము ఆత్మ లేని వారిగా ఉంటాము. మరి చూడండి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు మరి గృహంలో సాక్షులుగా ఉంటారు, సంఘంలో సాక్షులుగా ఉంటారు, సహవాసంలో సాక్షిగా ఉంటారు. అపొస్తలులు చూడండి, మరి వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు కాబట్టి సమరయ యోదయ దేశాన్ని అంతటి కూడా సాక్షులుగా ఉన్నారు. నువ్వు నేను సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలా, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, ప్రవశించుట నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రీతిగా మనం ఉన్నప్పుడు సాక్షులుగా ఉంటాము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, స్నేహితులకి షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్.